గంభీరమైన సంస్కారంలోనికి మనము వెళుదాం పిల్లరా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ లేఖన భాగములో నుండి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయనుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా, మా ఆరాధ్య దైవమా, మా పోషకుడా, మా సంరక్షకుడా, మా కొండ, మా కోట, మా నీతి, మా పరిశుద్ధత, మా విమోచన ఉన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ మహాకృప చేత ఒక వారము దినములు మా బ్రతుకులలో క్షేమముగా దాటిపోజేసి మరొక నూతన పునరుత్థాన దినమును మా బ్రతుకుల్లో మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ సన్నిధానములో చేరి ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచి నిన్ను గణపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాయన, ఈ యొక్క సమయంలో చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. చదవబడిన ఈ లేఖన భాగమును మా వినికిడిలో ఆశీర్వదించండి. మీరే విరిచి మాకు పంచిపెట్టండి. నిలబడిన నీ యొక్క దీన సేవకుడు కేవలము వట్టివాడే, నిష్ప్రయోజకుడే, ఇక్కడ ఉంటున్న నీ పరిశుద్ధ బిడ్డలందరిలో మిక్కిలి చిన్నవాడు ప్రభువా, అయోగ్యుడు. నీ దాసుని నీ యొక్క శిలువ రక్తముతో బాగుగా కడిగి పరిశుద్ధపరిచి పవిత్రీకరించి శుద్ధునిగా చేసి ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీ దాసుని అభిషేకించుకొని నీ దాసుని నోట నీ యొక్క మాట నుంచి నీ చేతి నీడలో కప్పుకొని నాతో మాతో మా అందరితో తేటగా మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడవు కనుక నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు ప్రభువా. మీరు మాట్లాడుచుంటుండగా వినుబుద్ధి, వినగల చెవి, గ్రహించే మంచి మనస్సును, లోబడగలిగిన జీవితములను మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి స్వతంత్రించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా, చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించి చూసినట్లయితే దేవుడు చెబుతున్న మాటలు మనము చూస్తూ ఉన్నాము. 2వ వచనములో అంటాడు, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు మీరు జ్ఞాపకము చేసుకొను అంటున్నాడు. ఈ చదవబడిన ఈ లేఖన భాగంలో దేవుడు ఒక ఆజ్ఞను మరి తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడంటే మనము మర్చిపోతామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? మనం మర్చిపోతాం. ఆదాము పిల్లలముగా మనకు మతిమరుపు అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం అనుకోవచ్చు. కానీ ఈ లోక సంబంధమైన విషయాల్లో కొంత మతిమరుపు ఉన్నా పర్వాలేదు, కానీ దేవుని కార్యములను మనం మర్చిపోవద్దు. హల్లెలూయా. మిమ్మల్ని పిలిచిన పిలుపును నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. చూడుడి అన్నాడు. చూడుడి అంటున్నాడంటే అది నీకు జ్ఞాపకం ఉండేటట్లుగా చూడాలి. ఈ లోకములో జ్ఞానులైనను గొప్ప వంశము వారైనను పిలువలేదు, కానీ లోకములో జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారమైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన పిలిచిన పిలుపును మనము చూస్తూ ఉండాలి, మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. పిల్లల దేవునిలో మనము ఎదుగుతున్న క్రమములో దేవుని చిత్తానుసారమైన వ్యక్తులముగా మనము మార్చబడాలి అంటే దేవుడు చేసిన ఉపకారములో దేనిని కూడా మనం మర్చిపోవద్దు.
దేనిని కూడా మర్చిపోదు పిల్ల. మరి కీర్తనకారుడు అంటాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమన్నాడు. మొట్టమొదటిగా ఆయన మన జీవితంలో చేసిన ఉపకారం ఏమని చెబుతాడు? ఆయన నీ అపరాధములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణములను విమోచించుచున్నాడు. హల్లెలూయా. దేవుడు చేస్తున్న ఉపకారములను మనము మర్చిపోదు. దేవుడు చేసిన మేళ్లను మనం మర్చిపోతే మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగలేం పిల్లలు. దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోతే మనము మన దైనందిన జీవితంలో దేవుడు కోరుకున్నట్లుగా మనము జీవింపలేము పిల్లలు. దేవుడు కోరుకున్న విధంగా మనము జీవించాలి అంటే దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి ఉపకారమును మనం మర్చిపోవద్దు. వెనుకున్నవి మరిచి అని అంటున్నాడంటే దేవుడు చేసిన ఉపకారములు మర్చిపోమని కాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే వెనుకున్నవి మర్చిపోమన్నాడు కదా అంటే ఉపకారములను మర్చిపోమని కాదు. వెనుకున్న నీ పరిస్థితులను, నీ చీకటి జీవితము, నీ అయోగ్య జీవితము, అవిధేయ జీవితము, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు జీవించావో యేసుని నమ్ముకోవడానికి ముందుగా నీ పరిస్థితులు, నీ స్థితిగతులు ఏంటివో దాంట్లో నుండి దేవుడు నిన్ను ఏ విధంగా పిలిచినాడో నెగిటివ్ అన్నిటినీ మనం మర్చిపోవాలి. ఎక్కడెక్కడ నీకు గాయం కలిగింది అది మర్చిపోవాలి. ఎక్కడైనా నిన్ను ఎవరైనా దూషించారా అది మర్చిపోవాలి. ఎవరైనా నిన్ను హేళన చేశారా అది మర్చిపోవాలి. ఎవరైనా నీకు విరోధముగా ప్రవర్తించారా అది మర్చిపోవాలి. ప్రభునందు పిల్లలు, దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోవద్దు. దేవుడు చేసిన ఉపకారములను మనం మర్చిపోకుండా ఉన్నప్పుడే దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి మనము జీవించగలుగుతాం. ఇక్కడ చెబుతున్నాడు భక్తుడు, దేవుని ప్రేరేపణ చేత ఈ మాటను రాస్తా ఉన్నాడు. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములో దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకోనమంటున్నాడు. 40 సంవత్సరాలు నడిపించిన పరిస్థితులు ఏంటి? ప్రభునందు ప్రియులారా, ఆ 40 సంవత్సరాలుగా ఇశ్రాయేలు ప్రజలలో దేవుడు చేసిన మేలులేంటి? అవన్నిటిని జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యము నుండి విడిపించి కనాను యాత్రలో వారిని నడిపిస్తున్న క్రమములో ఎన్ని విధాలుగా దేవుని మీద తిరుగుబాటు చేశారు, ఎన్నో విధాలుగా దేవునికి అవిధేయులైనారు. మీరు దయచేసి నెహెమ్యా గ్రంథములోనికి మీరు వచ్చినట్లయితే అక్కడ మనము చూస్తాము 9వ వచనము 9వ అధ్యాయము 9వ వచనములో చూసినట్లయితే ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఫరోయో ప్రసిద్ధి నొందుతీవి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితీవి అన్నాడు. మనల్ని పిలిచిన పిలుపును మనము చూడడం ఎంత అవసరమో దేవుడు కూడా మనల్ని అదే విధంగా చూస్తూ ఉంటాడు. మనం శ్రమ పడుతున్నప్పుడు ఆయన ఆనందించేవాడు కాదు పిల్లల. ఐగుప్తులో నా ప్రజలు శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని దేవుడు చూసి వారిని బయటకు నడిపించాడు. ఎర్ర సముద్రము వద్ద దేవుడు వారి మొరను విన్నాడు పిల్లల. ఎర్ర సముద్రము యొద్ద దేవుడు ఇశ్రాయేలు ప్రజల మొర విన్నాడు. మొర విని ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. 2 పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాడు. దయచేసి 12వ వచనంలో చూసినట్లయితే, ఇదియో గాక పగటి కాలమందు మేఘ స్తంభములో నుండి రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్ని స్తంభములో ఉండిన వాడవును వారిని తోడుకొని పోతివి. ఎర్ర సముద్రములో నుండి బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చిన తర్వాత వారిని నడిపించడానికి పగలు మేఘ స్తంభమై నడిపించాడు, రాత్రి అగ్ని స్తంభమై నడిపించాడు. పిల్లరా, మరి అదేవిధంగా 13లో చూసినట్లయితే సీనాయి పర్వతము మీదకి వారికి నియమించితివి. మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారి కొరకు
నియమించాడు పిల్లరా. నియమించిన తర్వాత కూడా మరి దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటంటే, నా ప్రజలు బయటకు వచ్చారు. బయటకు వచ్చి మరి వారు నా విషయంలో అవిధేయులుగా నడుచుకుంటున్నప్పటికీ, నా మీద సనుగుతున్నప్పటికీ, నేను వారిని ఏమాత్రము వారికి ఆకలి కలగకుండా నేను చూసుకోవాలని దేవుడు వారి కొరకు మరి ఆహారమును సిద్ధపరిచాడు పిల్లరా. దయచేసి చూడండి 15లో, వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహమును తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించి వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించి. అయితే వారు మా పితరులు గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవి యొగ్గలేదు. చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారుని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. చూడండి పిల్ల, ఎన్నో మేలులు ఇశ్రాయేలు పక్షమున దేవుడు చేశాడు. సముద్రమును 2 పాయలుగా చేశాడు. అద్దరికి నడిపించాడు. పగలు మేఘ స్తంభములో నుండి, రాత్రి అగ్ని స్తంభములో నుండి వారిని నడిపించాడు. వారి కొరకు ఆజ్ఞలను, విధులను, ధర్మశాస్త్రమును మోసే ద్వారా దేవుడు వారికి అందించాడు. వారు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నప్పటికీ నా ప్రజలను నేను బయటకు తీసుకొచ్చాను. వారు ఎంత తిరుగుబాటు చేసినా వారిని ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. వారి దాహమును తీర్చుటకు వారి బండలో నుండి నీళ్లను సమృద్ధిగా ఇచ్చాడు పిల్ల. సాధారణముగా మన జీవితంలో మనం ఏదైనా మేలు ఎవరికైనా చేసినప్పుడు, వారు మన ఎడల సనుగుతున్న పరిస్థితులు మనకు కనబడినప్పుడు, లేదంటే మనల్ని పట్టించుకోనప్పుడు, లేదంటే మనల్ని అంగీకరించినప్పుడు మనం ఏం చేస్తాము? వారికి చేద్దామనుకున్న మేలు మనం చేయం. ఒక వ్యక్తికి మనం సాధారణంగా ఒక వ్యక్తికి ఒక మేలు చేద్దాం అనుకున్నాం. మేలు చేస్తున్న క్రమంలో వాళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తున్నారు అనుకో, మనము మేలును పూనుకోము పిల్లలు, చేయడం ఆపేస్తాము. కానీ ఇశ్రాయేలు ప్రజలు ప్రతి దినము దేవునికి ఆయాసము కలగజేశారు, దుఃఖము కలగజేశారు. ఆ క్రమంలో దేవునికి ఆయాసము కలిగిస్తున్న క్రమంలో, దుఃఖము కలిగిస్తున్న క్రమంలో కూడా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మర్చిపోలేదు పిల్ల, విడిచిపెట్టలేదు. నేను బయటకు తీసుకొచ్చాను కాబట్టి నేనే వారిని ఆదుకోవాలనుకున్నాడు. కాబట్టి ఆకాశము నుండి వారి కొరకు మన్నను కురిపించాడు. వాళ్ళన్నారు, చవిచారము లేని ఈ మన్నను మేము ఎంతకాలము తిందుమన్నారు. తప్పులు చేస్తున్నారు, మరలా దేవుని మీద తిరగబడుతూ ఉన్నారు. దేవుడు మాంసంను కూడా కురిపించాడు పిల్లల. వారికి ఏది తక్కువ కాకుండా చూసుకున్నారు. కానీ వారు ఏం చేసినారట? హృదయమున గర్వించారు. ప్రభునందు పిల్లరా, ఆనాటి ఇశ్రాయేలులు ఏం చేసినారంటే హృదయమున గర్వించారు. ఈనాటి ఇశ్రాయేలు కూడా అదే మార్గములో నడుస్తూ ఉన్నారు పిల్లలు. ఆనాటి ఇశ్రాయేలు దేవుణ్ణి శోధించారు. ఈనాటి ఇశ్రాయేలులు అనబడుతున్న వారు కూడా దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు. వారు ఏం చేశారు చూడండి, 17వ వచనములో, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్యను చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనసులను కఠినపరుచుకున్నారట. దేవుడు తమ విషయములో చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకోలేదట. ప్రభునందు పిల్లరా, దేవుడు మన జీవితంలో చేసిన మేలులను మనము మర్చిపోతే మనకంటే దౌర్భాగ్యుడు ఎవరు ఉండరు. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఉపకారమును బట్టి మనము దేవుణ్ణి స్తుతించే బద్దులమై ఉండాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని కొనియాడాలి. కొంతమంది దేవుణ్ణి స్తుతించలేరు. దేవుని స్తుతించండి అని మనము చేతులెత్తి దేవుని స్తుతిద్దామంటే ఏం స్తుతించాలో అర్థంగా. దేవుడు ఎన్నెన్ని విధములుగా దేవుడు అద్భుతాలు చేశాడు. మన పితరుల జీవితంలో దేవుడు చేసిన అద్భుతములుగా మాత్రమే కాదు, ఆయన మన జీవితంలో చేసిన అద్భుతములు అనేకములు పిల్లల, అనేకములు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న మనము ఈరోజు జీవము కలిగిన దేవునికి ప్రియులముగా మనం మారినామంటే ఇది మనం చేసిన గొప్ప కార్యం కాదు, దేవుడు చూపిన కృప. దేవుడు మన మీద కనికరము చూపాడు కనుక మనము దేవునికి ప్రియులమయ్యాము, దేవుని పిల్లలమయ్యాము, దేవునికి కుమారులము, కుమార్తెలమయ్యాము. ఒకప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు దాస్యములో ఉన్నట్టుగా మనం కూడా బాప్తిస్మము పొందక మునుపు మనము కూడా పాపముల చేత, అపరాధముల చేత దాస్యములో బ్రతుకుతున్నాం. దేవుడు లేని పరజనులుగా ఉన్నాము, దేవునికి శత్రువులుగా ఉన్నాము, దూరస్తులముగా ఉంటున్నాము. ఆ కాలంలో దేవుడు మన మీద కనికరం చూపాడు. మన కొరకు ఆనాడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవుడు మన కొరకు తానే చీల్చబడ్డాడు పిల్ల.
రక్తము కార్చారు మన కొరకు, మనల్ని రక్షించుకోవడానికి. రక్షణ పొందిన మనము ఎన్నోసార్లు దేవునికి దుఃఖం కలిగిస్తున్న పరిస్థితుల్లో కూడా దేవుడు మన మీద కృపను కుమ్మరిస్తూనే వచ్చాడు. దయచేసి విలాప వాక్యముల గ్రంథము, విలాప వాక్యములు దయచేసి విలాప వాక్యములు దయచేసి 3వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. నువ్వు ఎంతగా ఆయన యందు నమ్మిక ఉంచితే అంత దేవుడు నమ్మదగిన వాడుగా నీకు జవాబు ఇస్తాడు. అనుదినము మనము తప్పిపోతున్న క్రమంలో ఆయన దగ్గర అనుదినము నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది పిల్లరా అని అంటున్నాడు. ఆయన వాత్సల్యత ఎప్పుడు నిలుస్తుందట? ఎడతెగక నిలుస్తుంది. ఎడతెగక అంటే తెగిపోవడానికి, గ్యాప్ రావడానికి అవకాశం లేకుండా మన ఎడల వాత్సల్యము చూపుతున్నాడు. కాబట్టి మనం ఈ రోజున సజీవులుగా ఉన్నాం పిల్ల. సజీవులుగా ఉన్నామంటే మన జీవితంలో మనకు ఉన్న కోరికలను నెరవేర్చుకోవడానికి కాదు. సజీవులుగా ఉన్నామంటే మన చిత్తమును జరిగించుకోవడానికి కాదు. సజీవులుగా ఉన్నాము దేని కొరకు అంటే ఈ లోకములో గొప్పవారము అనిపించుకోవడానికి కాదు పిల్లల, దేవునికి ప్రియులముగా మార్చబడడానికి. దేవుడు మనకిచ్చిన ఆయుష్ దేని కొరకు? దేవునికి ఇష్టలుగా మారడానికి. హల్లెలూయా. హనోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనను సాక్ష్యము పొందాను. మనము కొనిపోబడక మునుపు కూడా మనము హనోకు కలిగి ఉన్న సాక్ష్యమును కలిగి ఉండి ఈ లోకముల నుండి కొనిపోబడితే మనం ధన్యులం అవుతాం పిల్లల. అలా ధన్యులము కావాలి అంటే దేవుడు చేసిన మేలులను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. దేవుడు చేసిన ఉపకారములను మనం మర్చిపోవద్దు. ఎన్ని విధాలుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల విషయములో మేలులు చేసినప్పటికీ వారు ఏం చేసినారు? తమ హృదయములను కఠినపరుచుకున్నారు పిల్లరా. ఇంకా అంత మాత్రమే కాదు పిల్లరా. దయచేసి మీరు మొదటి కొరింథీ పత్రికలోనికి వచ్చినట్లయితే పౌలన్న చెబుతాడు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము దయచేసి 10వ అధ్యాయము 8వ వచనములో చూసినట్లయితే, మరియు వారి వల్లే మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినమునందే 23,000 మంది కూలిరి. చూడండి ప్రియులారా, 6వ వచనంలో చెబుతాడు, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు అన్నాడు. వారు ఏం చేసినారు? చెడ్డ వాటిని ఆశించారు. దేవుని పక్కన పెట్టేసి బయలును పూజించారు. తమ ప్రవర్తన విషయంలో వ్యభిచరించిన వారైనారు. ప్రభునందు ప్రియులారా, 8లో చెబుతాడు, 7వ వచనములో, జనులు తినుటకును త్రాగుటకు కూర్చుండి వారిలో కొందరి వల్ల మీరు విగ్రహారాధికులై ఉండకూడదు అన్నాడు. అంటే విగ్రహారాధన చేశారు వారు. అయినా కానీ దేవుడు తన వాత్సల్యమును బట్టి, తన కృపా బాహుల్యతను బట్టి అనుదినము వారికి మన్నాను అనుగ్రహిస్తూనే వచ్చాడు. అరే నా మీద సనుగుతున్నారు కదా అని చెప్పేసి 1-2 రోజులు మన్నాను కురిపించకపోతే వాళ్ళ పరిస్థితి ఏమై ఉండేది? ప్రభునందు ప్రియులారా, ఎడారి ప్రాంతంలో నడుస్తున్నారు. అరణ్య యాత్రలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను మంచి నీళ్ళని ఇచ్చాడు పిల్లల బండలో నుండి. ఒక్కసారి ఆ బండలో నుండి నీళ్లు ఆగిపోవును కాకనంటే ఆ ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏమవుతుండే? ప్రభునందు ప్రియులారా, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది పిల్లరా. హల్లెలూయా. కనుక మనము నిర్మూలము కాకున్న వారము అంటున్నాడు. దేవుని వాత్సల్యత మన మీద ఉన్నది పిల్లరా. మన మార్గములో మనం ఏ విధంగా నడుస్తున్నాము అనేది మనము సరిచూసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. అంత మాత్రమే కాదు. దయచేసి మీరు చూసినట్లయితే అక్కడ ద్వితీయోపదేశ కాండములో వారిని నడిపిస్తున్న క్రమంలో దేవుడు చేసిన, వారి జీవితంలో చేసిన గొప్ప అద్భుతములు చూడండి, మనకు ఆశ్చర్యం వేస్తుంది. 8వ అధ్యాయము దయచేసి 8వ అధ్యాయము 4వ వచనములో చూసినట్లయితే, ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగీలలేదు, నీ కాలు వాయలేదు. చూడండి పిల్లరా, 40 సంవత్సరములు బట్టలు పాతగీలలేవట, వారి కాళ్ళు వాపు రాలేదు. అంటే 40 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరారు కదా. బయలుదేరినప్పుడు ఇప్పుడు 40 సంవత్సరాల క్రితము బయలుదేరినప్పుడు
ఒక పిల్లోడు ఒక 5 సంవత్సరాల ప్రాయంలో ఉన్నాడు, ఒక 10 సంవత్సరాల ప్రాయంలో ఉన్నాడు అనుకో. ఇప్పుడు 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు కదా. 40 సంవత్సరాల టైంకి ఈ 10 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు బయలుదేరిన వ్యక్తి ఎంత వయసుకు వస్తాడు? 50 సంవత్సరాలకు వస్తాడు. 50 సంవత్సరాలకు వచ్చిన వ్యక్తికి ఈ 10 సంవత్సరాలు ఉన్న వయసులో ఉంటున్న వ్యక్తి యొక్క బట్టలు వస్తాయా? అంటే వీరు నడుస్తున్నప్పుడు వారి బట్టలు కూడా పెరిగినాయి పిల్లలు. హల్లెలూయా. వారి వస్త్రములు కూడా పెరిగినాయి. వారి వస్త్రములు ఏ విధంగా పెరిగినాయో అవి పాత గీలలేవట. మనము ఒక ఊరికి బయలుదేరుతున్నప్పుడు మామూలుగా నైట్ ప్యాంట్ వేసుకోనో, లేదంటే ఇప్పుడు అంత ఫ్యాషన్ కానీ ఒక ఊరికి వెళ్తున్నామంటే ఇంతకుముందు అయితే కొత్త షర్ట్స్ కొత్త ప్యాంట్లు వేసుకొని బయలుదేరేవాళ్ళు. మరి ఐగుప్తు నుండి ఇశ్రాయేలు బయలుదేరినప్పుడు మరి ఎటువంటి బట్టలు వేసుకొని బయలుదేరి ఉంటారు? కొత్త బట్టలు వేసుకొని దేవుడు మమ్మల్ని విడిపిస్తున్నాడు ఈ దాస్యత్వం నుండి అని చెప్పేసి ధూమ్ధామ్గా బయలుదేరినారు. అవి 40 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆ బట్టలను చూస్తే ఆ విధంగానే ఉన్నాయి. ఈరోజు వేసుకున్న షర్ట్ రేపటి వరకు మనం తిరిగి మళ్ళీ దాన్ని వేసుకోలేము. సాయంత్రం వరకే బయటకు వెళ్ళి వస్తే మళ్ళీ ఒకసారి హ్యాంగింగ్ చేసినామంటే మళ్ళీ దాన్ని ముట్టాలని ఇష్టం అనిపించదు. ప్రభునందు పిల్లరా, అటువంటిది 40 ఏళ్ళు ప్రభునందు పిల్లరా, వారి వస్త్రములు పాత గిలలేవు, వారి కాళ్ళకు వాపు రాలేవు పిల్లలు. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు కొన్ని గృహాలను దర్శిస్తున్నాం, నేను అన్ని గమనిస్తూ ఉంటాను. ప్రభునందు పిల్లరా, గమనిస్తున్నప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తుంటే దైవ సేవకుడు ఎంతసేపు నిలబడి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే కూర్చుండి వింటుంటారు. నాకు అర్థం కాదు, కొద్దిసేపు ఒక అర్ధగంట సేపు నిలబడలేరా? ప్రార్థన మీద దృష్టి ఉండదు, కాళ్ళు వస్తున్నాయనే దృష్టి ఉంది. వీరు నడక మీద దృష్టి పెట్టారు కాబట్టి తమ జీవితంలో ఎక్కడ కూడా వారి జీవితాల్లో కాళ్ళకు వాపులు రాలేదు. దేవుని యొక్క అద్భుతముల మీద దృష్టి కేంద్రీకరించారు, దేవుడు చేస్తున్న ఉపకారముల మీద కేంద్రీకరించారు కాబట్టి వారి కాళ్ళకు వాపులు రాలేవు. వాళ్ళు ఎంతసేపు ముందుకు సాగినా కానీ వారి జీవితాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవుడు వారిని నడిపించారు. ప్రభునందు పిల్లరా, చాలా ఆయాసంగా ఉంటే వేరే పరిస్థితి, కానీ ఒక ప్యాషన్గా తయారైపోతున్నది. మోకాళ్ళ మీద ఉందామంటే మోకాళ్ళ మీద కొద్దిసేపు ఉండలేరు. చేతులు ఎత్తి ప్రార్థన చేస్తామంటే చాలామంది చేతులు, అంటే దేవుని సేవకుడు చెబుతున్నాడా లేదంటే ఇక్కడ సాతాను చెప్తున్నాడా? మనం అందరము దేవుని ఆరాధన చేద్దామని హల్లెలూయా చెప్తే అందరూ క్యా సమజ్ మే నీ ఆతా హై మేరకు. మనము ఎదగాలి పిల్లల. దేవునిలో మనం ఎదుగుదల అనేది ఎప్పుడు కనపడుతుంది తెలుసా? మనము విధేయులం అవుతున్నప్పుడే. హల్లెలూయా. దేవునిలో మనము ఎదుగుతున్నాం అనేది మన విధేయతని సూచిస్తుంది. ప్రభునందు పిల్లరా, మన ప్రవర్తన సూచిస్తుంది. మనము రిసీవ్ చేసుకుంటున్న పరిస్థితి మనలో కార్యం జరిగిస్తుంది అని అనుకోవడానికి మన ప్రవర్తన దానికి ఒక నిదర్శనముగా నిలుస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలలో దేవుడు ఎన్నో విధాలుగా మరి మేలులు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు మేలులు చేశాడంటే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి వారంటే వారు దేవునికి స్వజనము పిల్లరా. దయచేసి వారు దేవునికి ప్రతిష్ఠితమైన జనం అన్నాడు. అదే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనములో చూసినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను జనుల నుండి స్వకీయ జనముగా తనకు సొంత జనముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. వారు యెహోవాకు ప్రతిష్ఠితమైన జనము. ఇప్పుడు వాళ్ళు దేవునికి ప్రతిష్ఠితమైన జనం అంటే మరి మనం ఏంటి అంటే మనం కూడా దేవునికి ప్రతిష్ఠితులమే పిల్లరా. సమూయేలు దేవునికి ప్రతిష్ఠితుడని మనం లోగడ చెప్పుకున్నాం. సమూయేలు మాత్రమే దేవునికి ప్రతిష్ఠితుడు కాడు పిల్లరా. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి దేవునికి ప్రతిష్ఠితుడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవునికి సొత్తైన జనము, దేవుని స్వజనము, దేవునికి ప్రతిష్ఠిత జనము పిల్లరా. ఈ ప్రతిష్ఠిత జనము ఏ విధంగా ఉండాలి అంటే దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి పిల్లరా. దేవుణ్ణి గణపరిచే విధంగా ఉండాలి. మనము మన ప్రవర్తనలో అవిధేయులము కావద్దు, మన నడతలో అవిధేయులము కావద్దు. దేవుడు చూపించిన మార్గములు నడవడానికి సిద్ధపడి ఉండాలి. ఐగుప్తులు బయటకు వచ్చిన తర్వాత వారు అన్నారు, మాకు ఐగుప్తులోనే బాగుండేది, ఈ చవిచారము లేని మన ఎన్ని రోజులు తినాలనుకున్నారు, మమ్మల్ని ఇక్కడ అక్కడ సమాధులు లేవని ఇక్కడికి తోడుకొని వచ్చావా అని అన్నారు. మోషే మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే మీద తిరుగుబాటు చేసినందుకు వారి మీద దేవుని కోపము రగులుతున్న టైంలో
మోషే నీ ద్వారా సంతానం కలుగజేసి వారిని నేను కనానుకు నడిపిస్తానన్నాడు. కానీ మోషే ఒప్పుకోలేదు. నీవు కృపా సమృద్ధి గల దేవుడవని జనులు మరిచిపోతారు, నీకు ఆ బిరుదు చెందకుండా పోతుంది, కాబట్టి నువ్వు ఆ పని చేయకూడదని దేవుని కోపానికి మోషే అడ్డుపడ్డాడు. పిల్లలు, మోషే అడ్డుపడిన తర్వాత దేవుని కోపము చల్లారిన తర్వాత ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ముందుకెళ్తున్నప్పుడు ఇంకా మోషే మీద తిరుగుబాటు చేశారు, మోషే ఆత్మ మీద తిరుగుబాటు చేశారు. అప్పుడు మోషే కాని మాట పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిల్ల, ద్రోహులారా అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు. అంటే దేవునికి ప్రతిష్ఠిత జనమైన ఇశ్రాయేలు ప్రజలను ద్రోహులారా అనడము కూడా దేవుడు సీరియస్గా తీసుకునే ఒక పాపము. పిల్లల, ప్రభునందు పిల్లరా, నా ప్రజలను, నాకు ప్రతిష్ఠిత జనాంగమును, నా సొత్తైన జనాంగమును మోషే ఎట్లా అంటావు? మోషే ఎటువంటి వాడు? మోషే మిక్కిలి సాత్వికుడు. అటువంటి మోషేనే ఇశ్రాయేలు ప్రజలు తమ ప్రవర్తనలో మరి కోపం తీసుకొచ్చారు. పిల్ల, అయినా కానీ దేవుడు వారి మీద కృప చూపుతూనే వచ్చాడు. ఎన్నో విధాలుగా వారి జీవితంలో మేలులు చేశాడు. దయచేసి నెహెమ్యా గ్రంథము దయచేసి 9వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాక నీవు వారి అధికారము చేసిరి, వారిని విడిపించితివి. నీవు నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వారు గర్వించి నీ ఆజ్ఞలను లోబడనొల్లక నీ విధుల విషయంలో అయితే 31 చూడండి. అయితే నీవు మహోపకారివై వారిని బొత్తిగా నాశనము చేయక విడిచిపెట్టి నిజముగా నీవు కృపా కనికరములు దేవుడవై ఉన్నావు. హల్లెలూయా. 33లో చూడండి. మా మీదికి వచ్చిన శ్రమ అంతటిని చూడగా నీవు న్యాయస్థుడవే. ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చిన శ్రమను చూసినప్పుడు దేవుడు న్యాయస్థుడే. పిల్లలు, న్యాయస్థుడా కాదా? వారు అక్రమంగా నడుచుకున్నారు, కఠినపరుచుకున్నారు, గర్విష్ఠులయ్యారు. కాబట్టి వారి మీదకి మరి శాపము రావడము, ఉగ్రత రావడము వారి విషయంలో న్యాయమే. కానీ దేవుడు వారి మీదకి ఏమాత్రము తన ఉగ్రతను తీసుకురాలేదు. దేవుడు కనికరించాడు వారిని. దేవుడు వారిని కనికరించి ముందుకు నడిపించాడు. దయచేసి మీరు 37వ వచనంలో చూసినట్లయితే, మా పాపములను బట్టి మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి అన్నాడు. ఈ విధంగా దేవుడు అనేక విధాలుగా ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలని మరి కొంతమంది శత్రువులకు కూడా వారిని అప్పగించినప్పటికీ వారిలో మారు మనస్సు అనేది జరగలేదు. అయినప్పటికీ వారి ఎడల దేవుడు మరి మహోపకారి అయి ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయో విడిచిపెట్టకయో ఉంటివి అన్నాడు. వారిని నాశనము చేయలేదు. ఈనాడు ప్రభునందు ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలు లాగా ఈనాడు దేవుని సంఘము దేవుడు చేస్తున్న ఉపకారములను మర్చిపోయి దేవుడు చేసిన మేలులను విడిచిపెట్టి మర్చిపోయి దేవుడు చేస్తున్న అనేకమైన అద్భుతములను తమ జీవితాల్లో పొందుకుంటూ దేవుని మీద తిరగబడుతున్న కాలము మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు, దేవుడు ఆజ్ఞలకు దూరం అవుతూ ఉన్నారు, దేవుడు విధులకు దూరం అవుతున్నారు. దేవుడు ఈ మార్గములో నడువమని ఆజ్ఞాపిస్తున్నారు. ఆ మార్గంలో నడవకుండా తమ సొంత చిత్తానుసారమైన మార్గంలో నడుస్తూ ఉన్నారు. కానీ దేవునికి విధేయులైన వారు తప్పకుండా తమ జీవితాల్లో తమ చిత్తానుసారమైన మార్గము కంటే దేవుని చిత్తానుసారమైన మార్గమే ఉత్తమమైనది అనుకున్నారు. దేవుని చిత్తానుసారమైన మార్గమే ఉత్తమమైనదని మరి వారు గ్రహించి ముందుకు సాగారు. కాబట్టి వారి జీవితంలో అనేకమైన మేలులు దేవుడు చేశాడు. పిల్లలు, మోషే జీవితంలో మనము చూసినట్లయితే మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందనే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఐగుప్తు ఫరో యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. అటువంటి పరిస్థితి మన జీవితంలోకి వస్తే మనం ఎటువంటి పరిస్థితిని మనం కనపరచగలుగుతాం అనేది మనము స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఆనాటి ఇశ్రాయేలు లాగా మనము దేవుని మీద తిరుగుబాటు చేసే వ్యక్తులముగా ఉన్నామా, లేదంటే దేవునికి ప్రియులైన పిల్లలుగా మనం ఈ లోకంలో జీవించడానికి మనము సిద్ధపడుతున్నామా అనేది నిరంతరము స్వపరీక్ష చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, రెండవ కొరింథీ పత్రికలో చెబుతాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు, మీరు విశ్వాసులై ఉన్నారు లేదో మిమ్మును మీరే సరిచూసుకోమన్నాడు. మిమ్మును మీరే చూసుకోనండి. దయచేసి రెండవ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొని మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నిజముగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రభు శరీరములో, ప్రభు రక్తంలో మనము పాలు పంపులు పొందనై ఉన్నాం. అక్కడ కూడా మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్తాడు, మిమ్మును మీరు పరీక్షించుకొనుడి అంటాడు. దయచేసి చూడండి, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28లో చూసినట్లయితే, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభునందు ప్రియులారా, మనల్ని మనము శోధించుకోవడము, మనల్ని మనము పరీక్షించుకోవడం, మనల్ని మనము బాగు చేసుకోవడము ఈ మన దైనందిన జీవితంలో దేవుడిచ్చిన గొప్ప అవకాశము ప్రియులారా. మనం ఒకప్పుడు దేవునికి అవిధేయులముగా ఉన్నాము. ఇప్పుడు మన బ్రతుకులు దేవునికి నిజంగా విధేయత కలిగిన జీవితాలుగా ఉన్నాయా అనేది స్వపరీక్ష చేసుకోవాలి. ఒకప్పుడు మన నోటితో అనేకమైన మాటలు మాట్లాడే వాళ్ళం, దేవునికి ఇష్టము లేని మాటలు మాట్లాడే వాళ్ళం. ఇప్పుడు దేవునికి ఇష్టకరంగా మన నోరు ఉన్నదా? దావీదు భక్తుడు అంటాడు 19వ కీర్తన చివరి వచనములో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారము లగునుగాక అంటాడు. అంటే దావీదు భక్తుని యొక్క ఉద్దేశం ఏంటి? కోరిక ఏంటంటే నా నోటి మాటలు దేవునికి ప్రీతికరముగా ఉండాలి, నా హృదయ ధ్యానము దేవునికి ప్రీతికరముగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజల్లాగా ఉండొద్దు. ప్రభునందు ప్రియులారా, అన్నట్టు ఇశ్రాయేలు ప్రజలు తమ హృదయంను కఠినపరుచుకున్నారు. దావీదు తన హృదయమును బాగు చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే దావీదు భక్తుడు బత్షెబ విషయములో ఊరియాను చంపించిన తర్వాత మరి దేవునికి విరోధముగా నేను పాపం చేసినానని గ్రహించి దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయమన్నాడు. ఇశ్రాయేలు ప్రజలలోనేమో కఠిన హృదయం ఉండింది, కానీ దావీదు ఏం కోరుకుంటున్నాడు? నాకు కఠిన హృదయం వద్దు, నాకు శుద్ధ హృదయం కలగజేయమని ప్రార్థన చేశాడు. అందుకే కొండ మీది ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అన్నారు. దేవుణ్ణి చూడగలిగిన అనుభవము మనకు ఎప్పుడు వస్తుందంటే మన హృదయమును గర్వించినప్పుడు రాదు, మన హృదయము కఠినపరుచుకున్నప్పుడు రాదు, మన హృదయము శుద్ధి చేయబడినప్పుడు, విరిగి నలిగిన స్థితిలోనికి మన హృదయం మారినప్పుడు వస్తుంది. పిల్లలు హల్లెలూయా. దేవుని అనుసరిస్తున్న హృదయము ఈ లోకములో ఉంటుండగా ప్రతి విషయంలో విరిగిపోతుంది పిల్లలు, ప్రతి విషయంలో ముక్కలైపోతుంది పిల్లలు. ఆ ముక్కలైన హృదయమును లోకము కోరుకోదు, కానీ ముక్కలైన హృదయమును దేవుడు కోరుకుంటాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ చెదిరిన గుండెను బాగు చేస్తాడు. 147వ సంకీర్తనలో మరి అక్కడ చెప్తాడు, గుండె చెదిరిన వారిని దేవుడు బాగు చేయువాడు, వారి గాయములన్నీ కట్టువాడు. దేవుడు మన హృదయమును లక్ష్య పెడతాడు పిల్లలు. మనం ఎటువంటి పరిస్థితుల్లో మనము మన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాం? నిజంగా మన నోటి మాటలు ఒకప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయా, లేదంటే కొంత వ్యత్యాసము కనబడుతుందా అనేది మనం చూసుకోవాలి. మనము విశ్వాసులము కానప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు విశ్వాసులం అయ్యాం మనం, ఇప్పుడు మన పరిస్థితులు, మన ఆలోచనలు, మన తలంపులు ఎలా ఉన్నాయి? మనం దేని మీద దృష్టి పెడుతున్నాం? ఒకప్పుడు ఈ యుగ ధర్మము చొప్పున నడుచుకున్నాము, ఇప్పుడు నిజముగా పరలోక ధర్మం చొప్పున నడుచుకునే వారముగా ఉన్నామా, లేదంటే లోకమును అనుసరించే బ్రతుకుతున్నామా? ప్రభునందు ప్రియులారా, పేతురు ప్రసంగిస్తుంటాడు, మీరు మూర్ఖులకు ఈ తరమునకు వేరే రక్షణ పొందుడు అన్నాడు. వేరు కాకుండానే రక్షణ పొందుతున్న సమాజం మనం చూస్తాం. ఒకడు పెళ్లి కొరకు బాప్తిస్మం పొందుతాడు, ఒకడు లేదంటే అమ్మాయి నచ్చో, లేదంటే అబ్బాయి నచ్చో, అమ్మాయి మీద వ్యామోహంతో, అబ్బాయి మీద వ్యామోహంతో ప్రభునందు పిల్లల రక్షణ పొందుతూ ఉన్నారు. దేవుడు నిజంగా ఆ రక్షణను నిజంగా యాక్సెప్ట్ చేస్తాడా? ప్రభునందు పిల్లల ఆస్తుల కోసం రక్షణ పొందుతున్నాడు. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మా నాన్న రక్షణ పొందాడు, ఆయనకు కోట్ల ఆస్తులు ఉన్నాయి, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన అన్నాడు, అరే నువ్వు రక్షణ పొందితే నీకు ఆస్తి ఇస్తాను.
డూప్లికేట్గా నేను రక్షణ పొందుతున్నాను. హల్లెలూయా. మానసిక క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. హృదయముతో దేవుణ్ణి అనుసరించే వాళ్ళు తక్కువ మంది అయిపోయారు. ప్రభునందు పిల్లారు, మెదడుతో దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు. నాకు పలానా జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానమును బట్టి మాట్లాడుతూ ఉన్నారు, ఆ జ్ఞానమును బట్టి ప్రవర్తిస్తూ ఉన్నారు, ఆ జ్ఞానమును బట్టి నడుచుకుంటున్నారు. కానీ హృదయము మాత్రము దేవునికి దూరము చేసుకుని ఉన్నారన్నాడు. యెషయా ప్రవచన గ్రంథము 29వ అధ్యాయములోనికి మీరు వచ్చినట్లయితే, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు. 13వ వచనము, తమ హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి అన్నాడు. ఇదే మాటను యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉటంకిస్తూ మత్తయి సువార్త 15వ అధ్యాయములో మాట్లాడుతాడు. దయచేసి 7వ వచనము, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారు. మనుషులు కల్పించిన పద్ధతులనే దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలన్నాడు? మన పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి, సేవించాలి అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వ్యర్థము అంటే ఏంటిది? పనికిరానిది, ఉపయోగకరమైనది కానిది, విడిచిపెట్టవలసినది. ప్రభునందు ప్రియులారా, అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు వ్యర్థముగా. ఎందుకు? కారణం ఏంటి అంటే వేషధారులుగా తయారయ్యారట. యేసయ్య 7వ వచనం ప్రారంభిస్తుంది, ఏమన్నాడు? వేషధారులారా. అంటే వేషధారి అంటే ఏంటి? వేషధారి అంటే ప్రభునందు ప్రియులారా, యథార్థత లేకపోవడం, లోపల ఒకటి బయట ఒకటి కలిగి ఉండడం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి అన్నాడు కదా తిమోతితో పౌలన్న. అప్పుడు ఏమన్నాడు? పైకి భక్తి కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. అట్టి వారికి నీవు ఎలా ఉండాలి? జోడు జోడుగా ఉండమన్నాడా? విముఖుడవై ఉండుము. అవి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించని వారితో మరి ఏం చేస్తూ ఉన్నారు? చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియరా, తిమోతికి పౌలన్న చెబుతూ ఒక శ్రేష్టమైన మాట మాట్లాడతాడు. దయచేసి తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి పత్రిక దయచేసి 2వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము దయచేసి 22వ వచనంలో చూసినట్లయితే, నీవు యవనెచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అన్నాడు. ఎటువంటి వారితో అన్నాడు? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో అన్నాడు. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారు ఉన్నారంటే, అపవిత్రమైన హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారని మనం గుర్తించాలి. అందరూ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి అందరూ పవిత్ర హృదయాలు అనుకోవడానికి వీల్లేదు ప్రియులారా. ప్రార్థన చేసిన వాళ్ళందరూ పవిత్రులు అనుకోవడానికి వీల్లేదు. కొంతమంది ప్రార్థనలు వింటుంటే మాకు అర్థమైపోతుంది, వీడు నిజంగా ఆత్మ సంబంధిగా ప్రార్థన చేస్తున్నాడా, శరీర సంబంధిగా ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, నోటి మాటలతో కాదు మనము నడుచుకోవాల్సినది, జీవించాల్సినది హృదయముతో. మన హృదయము దేవుడు చూస్తూ ఉన్నాడు. మన హృదయము దేవునికి అవసరం. దేవునికి ఆలయముగా ఉండాలి అంటే ఆనాటి ఇశ్రాయేలులాగా మన బ్రతుకులు ఉండద్దు పిల్ల. నోటి మాటలతో ఆయన యొద్దకు రావద్దు, యథార్థంగా రావాలి. హల్లెలూయా. యథార్థంగా రావాలి. లోపల ఏమున్నదో అదే బయటకు కనపడే విధంగా రావాలి పిల్లరా. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. హల్లెలూయా. దేవునికి దూరముగా మన హృదయాలు ఉండదు. దేవునితో మనకు ఉండవలసింది ఏంటి? అన్యోన్యత కలిగి ఉండాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినట్లయితే అప్పుడు మనము ఎటువంటి వారమై ఉంటాము? మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో మనము అన్యోన్యత కలిగి ఉంటాము. 7వ వచనం అమ్మ. మనము వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయు. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, ఆయనతో సమాధానం ఉంటేనే ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది.
ఆయన సమాధానం నాకు అవసరం లేదు అని అనుకున్నానికి దేవుని రక్తము ఏమి ప్రయోజనం ఉండదు పిల్లలు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అన్నాడు. నువ్వు నమ్ముతున్నది నువ్వు పొందుకునే విధంగా నమ్మగలగాలి. హల్లెలూయా. దేవుని కార్యము చూసే విధంగా నమ్మగలగాలి. యేసు రక్తము కిందకి వస్తున్నావంటే ఆయన నన్ను కడుగుతాడు, నన్ను శుద్ధి చేస్తాడు అనే విశ్వాసముతో, పూర్ణ విశ్వాసముతో రావాలి. అప్పుడు తప్పకుండా ఆయన కడుగుతాడు. నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనన్నాడు. పలానా తప్పులు చేసినావు కదా, కొంచెం ఎక్కువగా శిక్షిద్దాం అట్లా కాదు. నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఏ హృదయంతో వస్తున్నావు? పరిసయ్యుడు వచ్చాడు, సుంకరి దేవుని సన్నిధానానికి వచ్చారు. ఇద్దరు దేవుని సన్నిధానానికి వచ్చారు. ఒకడు వచ్చి అంటున్నాడు, ఆ సుంకరిలేగా నేను లేనందుకు దేవానికి వందనాలని చెబుతున్నాడు. ప్రభునందు పిల్ల అని హృదయమును చూసుకోవట్లేదు. తన విషయంలో గర్వంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రభునందు పిల్లరా, గర్విష్ఠుల యొక్క గర్వమును దేవుడు అణిచివేస్తాడు. దీనులకు ఆయన ఏం చేస్తాడు? కృప చూపుతాడు పిల్ల. దీనులకు ఆయన కృప చూపుతాడు. గర్విష్ఠులను ఏమాత్రం లెక్క చేయడు పిల్ల. పరిసయ్యుని ప్రార్థన దేవుడు త్రోసివేశాడు. అరే పక్కకు వెళ్ళిపోరా, నీ ప్రార్థన అసలు కంపు కొడుతుంది, ఇంత కంపు వాసనతో కూడిన ప్రార్థన నువ్వు ఎలా చేస్తా ఉన్నావు అంటాడు. ప్రభునందు పిల్లరా, వాడు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కానీ వాని చేతులకు కలిగిన మలినత దేవునికి కనబడింది పిల్లరా. కాబట్టి పరిసయ్యుని ప్రార్థన దేవుడు వినలేదు. సుంకరి ప్రార్థన, సుంకరి ఆకాశము తట్టు చూడడానికైనా నేను ధైర్యం చాలట్లేదు అనుకున్నా. ప్రభునందు పిల్ల, అట్టి హృదయముతో మనము దేవుడి సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని కార్యము జరిగిస్తాడు. మలినమైన హృదయం ఉంటే మనల్ని శుద్ధ హృదయముతో నింపుతాడు. మలినమైన మనస్సుతో ఉంటే మన మనస్సును నూతన పరుస్తాడు. ప్రభునందు పిల్ల, క్రైస్తవుడు ఎటువంటి వ్యక్తిత్వము కలిగి ఉండాలంటే నిరంతరము నూతన పరచబడుచున్న నవీన స్వభావమును కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు స్థిరంగా ఏ విషయంలో ఉండాలో ఆ విషయంలో ఉండాలి. వ్యక్తిత్వమును నిర్మాణ విషయంలో నువ్వు స్థిరంగా ఉండదు పిల్లరా. ఎక్కలేని కొండ మీదకి నువ్వు ఎక్కుతూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు విశ్వాస విషయంలో స్థిరనివి కావాలి, దేవుని నమ్ముట విషయంలో స్థిరనివి కావాలి. కానీ నేను ఆయనను అనుసరించిన విషయంలో ఆయన ఫస్ట్ మనం అనుసరిస్తున్నప్పుడు ఏ విధంగా అనుసరించామో ఆ విధంగానే మనం అక్కడ స్థిరపడిపోవద్దు. ఆయన వ్యక్తిత్వం ఏంటో మనము అర్థం చేసుకునే స్థితికి ఎదగాలి పిల్లరా. అందుకే ఇర్మియా ఏమంటాడు? శూరుడు తన శౌర్యమును బట్టి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించును. మనమైతే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని నన్ను గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడం బట్టి అతిశయించు. ప్రభునందు పిల్లరా, మనకు అటువంటి అతిశయం ఉండాలి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవా ఆయనే అని గ్రహించి మనము ఆయన అనుసరించడం విషయంలో మనం ముందుకు సాగితే అటువంటి దాన్ని బట్టి దేవుడు అతిశయిస్తాడు. అటువంటి అతిశయమే మనకు ఉండాలి. హల్లెలూయా. అంతకు మించిన అతిశయం ఏది ఉన్నా కానీ మనము దెబ్బైపోతాం పిల్ల. ధనము శాశ్వతమైనది కాదు, అందము శాశ్వతమైనది కాదు, ఆస్తులు శాశ్వతమైనవి కావు. ఈ లోకములో నీతో దేవునికి ఉంటున్న అనుబంధమే శాశ్వతమైనది. హల్లెలూయా. ఒక భక్తుడు అంటాడు, దేవునితో నీవు చరిత్ర సృష్టించగలుగుతాయి. నిన్ను వాడుకొని దేవుడు ఈ లోకంలో చరిత్ర సృష్టిస్తాడు. దేవునితో నీకున్న చరిత్రనే నువ్వు ఈ లోకంలో చరిత్ర సృష్టించడానికి కారణం అవుతుంది. దేవునితో మనకు అనుబంధం లేకపోతే, దేవునితో మనకు చరిత్ర లేకపోతే మనం ఈ లోకంలో ఒట్టివారముగా మిగిలిపోతాం పిల్ల. అలా మిగిలిపోవద్దు. ఆనాటి ఇశ్రాయేలు రాలిపోయారు అరణ్యంలో, మనం రాలిపోవద్దు పిల్ల. మనం గట్టిగింజలుగా ఉండాలి. ప్రభునందు పిల్ల, దుష్టుడు అలాగ ఉండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురన్నాడు. గాలి ఎంతనన్నా రాని, సియోను కొండలు ఎట్లా ఉంటాయి అట్లా మనం స్థిరపడిపోవాలి. హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, అట్లా మనము స్థిరపడాలంటే మన వ్యక్తిత్వాన్ని మనము నిత్యం ఏం చేసుకోవాలి? మనం ఎలా ఉంటున్నాము, ఎలా జీవిస్తున్నాము, మనం నడిచి వచ్చిన యాత్ర ఏంటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మర్చిపోవద్దు పిల్ల. 40 సంవత్సరాలు దేవుడు వారి జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ నడిపిస్తే వాళ్ళు మర్చిపోయి దేవుని మీద తిరుగుబాటు చేశారు. అటువంటి పొరపాటు మనం చేయొద్దు. మనము దేవుని సంబంధులుగా ఈ లోకములో బ్రతకాలి. లోక సంబంధులుగా బ్రతకడం అందరికీ వస్తుంది, కానీ దేవుని సంబంధులుగా ఈ లోకంలో బ్రతకడము చాలా కొంతమందికే వస్తుంది పిల్లరా. కాబట్టి ఆ కొంతమందిలో మనం ఉండేటట్టుగా మన ప్రవర్తనను మార్చుకోవాలి, మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి, మన నోటి మాటలను మార్చుకోవాలి, మన ప్రవర్తనను మార్చుకోవాలి, మన నడతలను మార్చుకోవాలి, మన క్రియలు మార్చుకోవాలి, మన ప్రతి పరిస్థితిని మార్చుకోవాలి. అనుదినము దేవుని పోలికలోనికి మనము రూపాంతరము చెందుతూ ఉండాలి. హల్లెలూయా. ప్రభునందు పిల్లలు, అందుకే రోమా పత్రిక 12:2 ఏం చెప్తాడు? మీరు ఈ లోక మర్యాదను
అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. ఒక రూపం, మన రూపము పోవాలి, దేవుని రూపం రావాలి. హల్లెలూయా. అరే వీళ్ళు చూస్తే అచ్చం యేసయ్యలాగా ఉన్నాడు ఏంది అనుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడైతే మనకు లేదు. ప్రభువా నాకు అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. మీలో ఎవరికైనా జ్ఞానం కొదవై ఉంటే జ్ఞానం ఇస్తానన్నాడు, బలము కొదవై ఉంటే బలం ఇస్తాను. నువ్వు దుర్బలినిగా ఉంటే నేను బలపరిచే దేవుడు పిల్ల. నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితుల్లో సమయోచితమైన సహాయము దేవుడు తప్పకుండా చేస్తాడు. కాబట్టి మనం అడుగుదాం, అడిగితే దేవుడు ఇస్తాడు పిల్లల. దేవుని చిత్తము కొరకు అడుగుదాం, దేవుని సంకల్పం కొరకు అడుగుదాం, దేవుని స్వరూపంలోనికి మనం మార్చబడడానికి అడుగుదాం. మన చిత్తం నెరవేర్చుకోవడానికి అడగొద్దు పిల్లల. నాకు మంచి అందం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే అది అందము మోసకరం అన్నది, సౌందర్యము వ్యర్థం అన్నాడు. కాబట్టి మనం అడగాలి. దేన్ని అడగాలంటే, ప్రభువా నీకు ఎటువంటి మనస్సు ఉందో ఆ మనస్సు నాలో కలిగించి, నీవు ఎలాంటి యథార్థవంతునివో అలాంటి యథార్థత నాకు అనుగ్రహించండి. నీ మార్గములు ఎలాంటివో ఆ మార్గములు నేను కూడా అనుసరించడానికి సహాయం చేయండి. నీవు నీతిని అనుసరించి వాడవు కదా, నేను నీతిని అనుసరించడానికి సహాయం చేయండి. నువ్వు న్యాయము తప్పిపోకుండా చూసేవాడవు కదా, ప్రభువా నాకు కూడా న్యాయం అనుసరించడానికి సహాయం చేయండి. ప్రతి పరిస్థితిని, దేవునిలో ఉంటున్న ప్రతి లక్షణములను మనలోనికి రావడమే దైవభక్తి సాధన పిల్లల. హల్లెలూయా. కాబట్టి మనం దైవభక్తి సాధన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. ఆయన అడుగు వాటన్నింటికంటే అధికముగా, ఊహించిన దానికి అన్నింటికంటే అధికముగా ఇచ్చే దేవుడు, అనుగ్రహించే దేవుడు కనుక దేవుణ్ణి అడుగుదాం పిల్లల. దేవుని నుండి పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. రండి పిల్లల, మనం ప్రార్థన చేసుకుందాం. మన వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన నడతలు ఎలా ఉన్నాయి, గడిచిన దినములలో మనం నడిచి వచ్చిన యాత్ర ఎలాగుండింది, మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం. ఇది స్వపరీక్ష సమయము, మనల్ని మనము పరీక్షించుకునే సమయం, మనల్ని మనము శోధించుకునే సమయము, మనల్ని మనము నేను ఎలా ఉన్నానని పరిశీలన చేసుకునే సమయం కనుక ఎవరు కూడా సమయమును వ్యర్థపరచకండి పిల్లరా. ఈ సమయము చాలా ఉన్నతమైన సమయము, దేవునితో సమాధాన పడే సమయం. ఇంతకంటే శ్రేష్టమైన సమయం మనకుండదు పిల్లరా. నిజముగా మనము నోటి మాటలతో ఆయన ఇంతకు వచ్చుచున్నామా, పెదవులతో ఆయనను గణపరుచుచున్నామా, లేదా హృదయముతో ఆయన దగ్గరకు వస్తున్నామా, పూర్ణ మనస్సుతో మనము దేవుని ఆరాధించగలుగుతున్నామా, పూర్ణ వివేకముతో దేవుని సేవించగలుగుతున్నాం? ఎలా ఉన్నాయి మన బ్రతుకుల్లో, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? పక్క వాళ్ళ విషయాలన్నీ పక్కన పెడదాం. నీ వ్యక్తిత్వమును దేవునికి బయలుపరచుకో. మన వ్యక్తిత్వాన్ని మనము దేవునికి బయలుపరుచుకుందాం. ఎన్నోసార్లు అజాగరూకులమై మనం జీవించాం. నిజమైన ఆశ్రయమును పక్కన పెట్టేసి ఎన్నో విధాలుగా మనం నష్టపోయాం. అయ్యా నన్ను మన్నించండి, క్షమించండి ప్రభువా, నీ రక్తముతో నన్ను కడగండి ప్రభు. రక్షణ పొందిన మనమందరము దేవునికి ప్రతిష్ఠితులము. నిజముగా దేవునికి ప్రతిష్ఠితమైన జీవితాలే మనకున్నాయా, లేదా చెంచలులముగా మనం బ్రతుకుతున్నామా? ఒకసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం. మెలకువగలిగిన జీవితము మనకున్నదా, లేదంటే మృతులలో నివాసము చేస్తున్న పరిస్థితి మనకుందా? వెలుగు మనల్ని రాజ్యం ఏలుతుందా, లేదంటే చీకటి మనల్ని ఏలుతుందా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాం పిల్లలు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో మనం నడుస్తున్నామా? వెలుగు దూత వేషము వేసుకున్న సాతాను మార్గములో మనం నడుస్తున్నామా?
ఆనాటి ఇశ్రాయేలుల పక్షమున్న దేవుడు గొప్ప మేలులు చేశాడు, గొప్ప కార్యాలు జరిగించాడు, అద్భుతములు చేశాడు. వారు దేవుని ఆజ్ఞలను మీరినారు, దేవుణ్ణి శోధించారు, ఆశించకూడని వాటిని ఆశించారు, చేయకూడని పనులు చేశారు, దేవునికి దుఃఖము కలిగించారు. ఎన్నోసార్లు దేవుడు వారిని విడిపించినప్పటికీ, దేవుడు వారికి మేలులు చేస్తున్నప్పటికీ, దేవుడు చేసిన మేలులను పక్కన పెట్టేసి ఆయనకు వ్యతిరేకముగా పోత పోసిన విగ్రహమును చేసుకొని వారి ప్రవర్తన విషయంలో వ్యభిచరించిన వారైనారు. రక్షణ పొందిన మనందరి జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు కోరుకుంటున్న ఇశ్రాయేలుగా మనం ఉన్నామా? దేవునికి దుఃఖము కలిగించే ఇశ్రాయేలుగా ఉన్నామా? హృదయములను కఠినపరుచుకున్న ఇశ్రాయేలుగా ఉన్నామా? శుద్ధ హృదయము కలిగిన నూతన ఇశ్రాయేలుగా ఉన్నామా? దేవుని మాటకు అవిధేయులైన ఇశ్రాయేలులమా మనము? దేవుని మాటకు విధేయులమైన ఇశ్రాయేలులమా? ఒకసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకుందాం పిల్ల. ఈ స్వపరీక్ష సమయము కనుక నేను కొద్దిసేపు మాట్లాడను పిల్ల. విన్న వాక్య కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మన బ్రతుకులను పరిశీలన చేసుకుంటూ వచ్చిన యాత్ర అంతటిని మనము జ్ఞాపకమునకు తెచ్చుకుంటూ ఏ విషయాల్లో దేవునికి ఆయాసం కలిగించామో, దుఃఖం కలిగించామో, అవిధేయులముగా ఉన్నామో, అతిక్రమించామో, నా అవిధేయతను క్షమించండి, నా మూర్ఖత్వమును తొలగించండి, క్షమించండి నాయనా. నాలో ఉంటున్న ప్రభువా, నాయనా ప్రభువా, నీకు ఆయాసము కలిగించే దుర్వాసనను మా నుండి తొలగించి, దుర్నీతిని మా నుండి తొలగించి, కృప కలిగిన దేవుడు అంతరిక్షము కంటే అధికమైన కృపను మన మీద కుమ్మరిస్తుంటుండగా దేవుని వాగ్దానములను మనము జ్ఞాపకం చేసుకుంటాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయనను నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయునని లేఖనము సెలవిస్తుంది. ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునన్నాడు. దేవుడు మనల్ని కనికరిస్తుంటుండగా, దేవుడు మన మీద కృప చూపుతుంటుండగా, అంతరిక్షము కంటే అధికమైన కృపను దేవుడు మన మీద కుమ్మరిస్తుంటుండగా, ఒప్పుకున్న ప్రతి పాపమును దేవుడు మన నుండి తొలగించాడని నమ్ముదాం, విశ్వసిద్దాం కదా. ఒప్పుకున్న ప్రతి పాపము నుండి దేవుడు మనల్ని విడిపించాడని నమ్మి రెండు చేతులు ఆకాశము వైపెత్తుకొని దేవుడిచ్చిన క్షమాపణను బట్టి దేవుని స్తుతిద్దాం. అంతరిక్షము కంటే అధికమైన కృపను దేవుడు మన మీద కుమ్మరిస్తుంటుండగా దేవుని స్తుతిద్దాం ప్రియులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు నాయన. పరిశుద్ధుడానికి వందనాలు, ప్రేమగల తండ్రికి వందనాలు, దయగల మా రాజానికి వందనాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు, నీతిమంతుడానికి వందనాలు, స్తోత్రములు. మా కాపరివైన తండ్రికి వందనాలు, మాకు నా తండ్రి సహాయకుడానికి స్తోత్రములు ప్రభువా. మా కొండానికి వందనాలు, మా నీతి, మా పరిశుద్ధత, మా విమోచన ఉన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. మా విమోచకుడానికి వందనాలు, మమ్మల్ని కనికరించినందుకు నీకు వందనాలు, నీ కృపా బాహుల్యతను బట్టి నీకు వందనాలు, నీ వాత్సల్య బాహుల్యతను బట్టి నీకు వందనాలు. అనుదినము నా కొరకు ప్రభు నూతనంగా నీ ఒక వాత్సల్యమును పుట్టించుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకు. మొట్టమొదటిగా ఆయన మన జీవితంలో చేసిన ఉపకారం, మన అపరాధములన్నింటినీ క్షమించాడు కనుక మనము దేవుని స్తుతిద్దాం. మన సంకటములన్నింటినీ కుదిర్చాడు కనుక మనము దేవుని స్తుతిద్దాం. సమాధి నుండి మన ప్రాణములను విమోచించుచున్నాడు కనుక మనము దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సమాధానకర్తవైన నన్ను ప్రభు నా తండ్రి ఆవరించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. మీరిచ్చిన సమాధానము కొరకే నీకు వందనాలు, మీరిచ్చిన ప్రభు పాప విడుదల కొరకే నీకు వందనాలు, మీరిచ్చిన ప్రభు నా తండ్రి నాయన ప్రభు స్వస్థత కొరకే నీకు వందనాలు, స్తోత్రములు. మీరిచ్చిన క్షేమము కొరకే నీకు వందనాలు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిత్యము మమ్మల్ని కాపాడుతున్న తండ్రి నీకు వందనాలు.
నిత్యము మమ్మల్ని పోషిస్తున్న తండ్రి నీకు వందనాలు. నిత్యము మమ్మల్ని ప్రభువుని కనికరిస్తున్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా. దీవారాత్రములు కంటి పాపవలే కాచి ఆ దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటి లోయలలో గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించి పోనీయగా కృపలతో బలపరచితివి, కృషించి పోనీయగా కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పితా, సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ స్థితి నొంద శోకాత్మను సహితివి, సంపూర్ణ స్థితి నొంద శోకాత్మను సహితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు, సియోను మార్గములో పలు శోధనలు రాగా మతాన్ని జయించుటకు హల్లెలూయా విశ్వాసము నీవిదివి, మతాన్ని జయించుటకు విశ్వాసము నీవిదివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని ఆమేన్ 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 హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుని వెంబడి ఇంత భాగ్యము నీకిచ్చితివి, యేసుని వెంబడి ఇంత భాగ్యము నీకిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెదా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. గొప్ప దైవమా నీకు వందనాలు, స్తోత్రములు. సజీవ యాగముగా నా తండ్రి మా శరీరములను సమర్పించుకోవడానికి నాయన మీరు మమ్మల్ని ప్రభువా నా తండ్రి బలపరిచినందుకు, మమ్మల్ని ఆయత్తపరిచినందుకు, మమ్మల్ని ప్రేరేపించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. దివారాత్రము నా తండ్రి కంటి పాప వల్లే మమ్మల్ని కాపాడుతున్న తండ్రి నీకు వందనాలు. ఈ దినము సజీవులముగా ఉండి నేను స్తుతిస్తున్నామంటే ఇది కేవలము నీ కృపనే ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రం. ఎంతో మంది మాకంటే ఉన్నతులు, అందచందాలు గలవారు, ఐశ్వర్యవంతులు, గొప్పవాళ్ళు, గనులు, పేరు ప్రతిష్టలు కలిగిన వారు ఈరోజు మా మధ్యలో లేరు నాయన. మేము సజీవులుగా ఉన్నామంటే ఇది కేవలం నీ కృపనే ప్రభు. మీరు ఇచ్చిన ప్రభు నా తండ్రి నాయన అవకాశమును బట్టి నీకు వందనాలు. మేము నా తండ్రి నీ స్వరూపంలోనికి మార్చబడినట్లుగా మీరు మరలా మాకు ఇచ్చిన ప్రభు గొప్ప అవకాశమును బట్టి నీకు స్తోత్రం. గొప్ప దైవమా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాయన నిత్యము మమ్మల్ని పాలిస్తున్న తండ్రి నీకు వందనాలు. నిత్యము మమ్మల్ని ప్రభు నా తండ్రి నాయన తల్లి తన బిడ్డలను మర్చునేమో కానీ నేను మిమ్మల్ని మరువను, విడువను, ఎడబాయనన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. విడువక మా ఎడల కృప చూపుతున్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దైవం నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము ప్రభు. దైవమా నీకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభు. ఎన్నిక లేని మా బ్రతుకులను మీరు ఏర్పాటు చేసుకున్నారు నాయన. పాప శాపముతో నా తండ్రి నా ప్రభువా ఉంటున్నా మా బ్రతుకులను మీరు కోరుకున్నారు నాయన. మమ్మల్ని ప్రభువా నూతనమైన వాత్సల్యము చేత మమ్మల్ని ప్రభువా నా తండ్రి కాపాడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము ప్రభు. విరిగి నలిగిన మా హృదయస్తుతి తూపార్చిన నీ బంగారు పాదములకి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆరాధన క్రమము